ఈరోజు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఎవరైతే అభాగ్యులు ఉంటారో వారికి ఇది ఒక వరం. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎందరో వారికి కావాల్సిన శస్త్రచికిత్సలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే ముందే పెట్టుబడి పెట్టలేక హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎల్ఓసి సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్క ప్రైమరీ హాస్పిటల్ ఏదైతే హెల్త్ సెంటర్స్ ఉంటాయో అక్కడ దగ్గర నుంచి జిల్లా నియోజకవర్గ హాస్పిటల్ను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అన్ని దగ్గర ఎవరికి అభాగ్యులు ఉంటారో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా మన రాయచూటి నియోజకవర్గ విషయానికి వస్తే గత 30 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగిన రాయచూటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో 100 పడకల నుంచి మనం 50 పడకలు పెంచి 150 పడకల హాస్పిటల్ కూడా ఈ ప్రభుత్వంలోనే చేసుకున్నాం. ఇప్పుడే త్వరితగతిన పనులు కూడా పూర్తవుతా ఉన్నాయి. ఇప్పటికే 23 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ కావడం జరిగింది. క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో ఆ క్రిటికల్ కేర్ యూనిట్ను రేపు సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేసి ఇక్కడే ఏవైతే స్కానింగ్ అలాగే అన్ని చికిత్సలకు సంబంధించి వైద్య పరికరాలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడు తిరుపతి, మదనపల్లి అలాగే బెంగళూరుకు పోయే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ చికిత్స అందించేదానికి కూడా వెసులుబాటు ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే